నమస్తే, వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ సందడి కొనసాగుతోంది. నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. దేశంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జోరుగా కొనసాగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ నుమాయిష్ ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి జరుగుతున్న ఈ నుమాయిష్ 84వ ఎడిషన్. అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1న ప్రారంభమైన ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు కొనసాగుతుంది. కానీ ఈసారి జనవరి 3న ఈ నుమాయిష్ ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. జనవరి 3న ప్రారంభమైన ఈ నుమాయిష్ ఫిబ్రవరి 18 వరకు 46 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు ప్రత్యేకించి ఈరోజు కేవలము మహిళలకు సంబంధించిందనమాట. ఓన్లీ మహిళల్ని మాత్రమే ఈ ఎగ్జిబిషన్ లోనికి సందర్శించడానికి అయితే అనుమతిస్తారు. పురుషులు కానీ 10 సంవత్సరాల కంటే పైగా ఏజ్ ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఈరోజు అనుమతించరు. ప్రతి సంవత్సరం కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైన మొదటి మంగళవారం లేదంటే రెండో మంగళవారం కూడా ఇలా మహిళల కోసం ప్రత్యేకించి ఒక రోజునైతే కేటాయిస్తారు. ఈరోజు మనం విజువల్స్ లో చూడవచ్చు, ఎంతో మంది మహిళల స్పెషల్ రోజున వచ్చి వారికి కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ఈ నుమాయిష్ లో కొనుగోలు చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్, అండ్ ఈరోజు మహిళలకు సంబంధించి ప్రత్యేకించి పెట్టారు, ఈ డే గురించి ఏం చెప్తారు? సో లేడీస్కి స్పెషల్గా ఇది పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ లేడీస్కి ప్రతి దాంట్లో కూడా స్పెషలైజేషన్ ఇవ్వాలి అని అనుకుంటా. మీరు చూసుకుంటే కూడా మామూలు డేస్లలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో చాలామంది రారు కూడా అలా రష్ ఉన్నప్పుడు. సో లేడీస్ మట్టుకే కాబట్టి చాలా బాగుంది. అండ్ ఫ్రీగా కూడా షాపింగ్ చేయగలుగుతున్నాం మేము కూడా. మహిళల కోసం పెట్టడంతో అంటే కొంత ఇక్కడ రద్దీ కూడా తక్కువగా ఉంది. కేవలం మహిళలు మాత్రమే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కనిపిస్తా ఉన్నారు. దీంతో కూడా వాళ్ళు ఫ్రీగా షాపింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక టైం దొరికింది అని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ నుమాయిష్ ఇంతే ఘనంగా అయితే నిర్వహిస్తారు. కేవలం మహిళల కోసమే కాదు, పిల్లల కోసం కూడా ఒక రోజును కేటాయిస్తారు. ఈసారి జనవరి 31న కేవలం పిల్లల కోసమే ప్రత్యేకించి ఒక రోజునైతే కేటాయించారు. ఈ మహిళల ప్రత్యేకమైన కార్యక్రమం 1940s నుండి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ లో మహిళలకు ప్రత్యేకించి ఒక రోజునైతే కేటాయిస్తున్నారు. మొత్తం 46 రోజులలో ఒక్క రోజును మహిళల కోసం, మరొక రోజును పిల్లల కోసం అయితే కేటాయించారు. ఇక నుమాయిష్ కంటే చుట్టుపక్కల ప్రాంతాల నుండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల నుండి భారీ ఎత్తున తరలి వస్తారు. కాబట్టి అందుకు తగినట్లుగానే అన్ని ఏర్పాట్లను చేశారు. ఎగ్జిబిషన్ మొత్తం సందర్శించడానికి కూడా ట్రైన్స్ ని, దాంతో పాటు డబుల్ డెక్కర్ బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో పాటుగా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు వారు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే వారికి కేవలం షాపింగ్ అనుభూతిని ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళు వినోదాన్ని పొందే విధంగా కూడా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన రోజు కావడంతో వివిధ కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే ప్రతి నిత్యం కూడా ఇలానే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో ఘనంగా అయితే వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఎన్నో గేమింగ్ జోన్స్, వివిధ స్టాల్స్, అంటే ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఒకే దగ్గర దొరికే విధంగా 2200 స్టాల్స్ అయితే ఈసారి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటుంది, అందరికీ అందుబాటు ధరలలోనే ఉండడంతో కూడా ఇక్కడ చాలా మంది వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తువులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో విదేశీ వస్తువులు, మన దేశానికి సంబంధించిన ఎన్నో రకాల ఉత్పత్తులతో అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మహిళల ప్రత్యేకమైన రోజున ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు షాపింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. కేసీఆర్ గారి ఒక్కరి నాయకత్వంలో
ఇంటర్ విద్యలో సమూల మార్పులు ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపే జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంటర్ విద్యలో సమూల మార్పులు జరగబోతున్నాయి. ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపు దిశగా చర్యలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం అందుతోంది. కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహించే ఛాన్స్ ఉంది. రైట్, ఏపీ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఇలా ఏపీలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఈ ఏడాది కొత్త కీలక సంస్కరణలను ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. మొదటి ఏడాది పరీక్షలు ఏవైతే ఉంటాయో పరీక్షలకు సంబంధించి కాలేజ్ లో ఇంటర్నల్ గా నిర్వహించి దానికి సంబంధించినటువంటి మార్కులన్నింటినీ కూడా రెండో సంవత్సరం పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఇంటర్ మొదటి ఏడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం లేదు. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టే ప్రతిపాదనకు సంబంధించి కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లుగా తెలిపారు. దీంతో పాటుగా ప్రజాభిప్రాయంతో పాటు ఏదైతే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి వచ్చినటువంటి సూచనలు మరియు సలహాలను ఆధారంగా చేసుకుని ఇంటర్ బోర్డు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక నివేదికనైతే సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యా సిలబస్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి సవరణలు జరగకపోవడము, గతంలో చేపట్టబడిన సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మార్పులు చేసి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడానికి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఆయన నీట్, జేఈ సిలబస్ తో సమాబాలంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పిల్లలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 15 రాష్ట్రాలకు పైగా ఈ ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టి విద్యా ప్రణాళిక అనేది అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దాంట్లో భాగంగా మొదటి సంవత్సరం మార్కులు ఏవైతే ఉంటాయో ఆ పాస్ పర్సంటేజ్ ని రెండవ సంవత్సరానికి యాడ్ చేస్తారు. ఓన్లీ ఇంటర్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో పరీక్షలకి సంబంధించి మొదటి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది ఉండకుండా ఇంటర్నల్ గా కాలేజ్ లోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఒక ప్రతిపాదన అయితే సూచించింది. ఈ నేపథ్యంలో 25-26 అకాడమిక్ ఇయర్ కి సంబంధించినంత వరకు కూడా ఇదే ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా కూడా కృతికా శుక్లా స్పష్టం చేశారు. కాంతి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లేదు కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి సిలబస్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? అదే సిలబస్ ఉంటుందా? రెండో సంవత్సరం విద్యా సంవత్సరంలో సంబంధించి అంటే మొదటి ఏడాది పరీక్షలు ఉంటాయి కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు మొదటి సంవత్సరం ఒక రోజు, రెండో సంవత్సరం ఒక రోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ నుంచి పేపర్ ప్రిపేర్ చేసి వెళ్తుంది. సో ఈసారి అలా ఉండకుండా ప్రత్యేకంగా దీనికి సంబంధించినంత వరకు కూడా 2025-26కి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టి దాంతో పాటుగా ఆ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో సిలబస్ తగ్గించి దానికి విద్యా సంవత్సరానికి సంబంధించి 26-27లో పూర్తి స్థాయి ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో మొదటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే 25-26 నుంచి మొదటి సంవత్సరం ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వల్ల నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ 25-26 లో ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు 26-27 లో సెకండ్ ఇయర్ చదువుతారు కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ అనేది కంటిన్యూ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ఏడాది మొదటి సంవత్సరానికి ఎగ్జామ్స్ అనేవి ఇంటర్నల్ గా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులకు ఉన్నటువంటి స్ట్రెస్ కూడా తగ్గించు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడం, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేటప్పటికీ ఒక ఫియర్ ఉంటుంది అని ప్రభుత్వం భావించింది. కొంతమంది విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అలాగే విద్యావేత్తల నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఆలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం, అలాగే ఎన్సీఆర్టీ సిలబస్ ని ప్రవేశపెట్టడం వల్ల ఈ విద్యార్థులు ఏవైతే మెయిన్స్ కి, జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారికి కొంత ఈజీ అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఆమోదం తెలిపి అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా 2025-26కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ లో మొదటి సంవత్సరం ఎగ్జామినేషన్స్ అనేవి కేవలం కాలేజెస్ లో ఇంటర్నల్ గా మాత్రమే నిర్వహిస్తారు. శీత కాంతి, ఏపీ ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యావేత్తలు కావచ్చు, పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఆల్రెడీ అంటే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయంలో వాళ్ళు ఏదైతే యావరేజ్ గా పాస్ పర్సంటేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఇప్పుడు ఏదైతే ప్రెషర్ తీసుకుంటున్నారో విద్యార్థులు తీసుకున్నటువంటి ప్రెషర్ కావచ్చు, అలాగే విద్యావేత్తల నుంచి అన్ని దేశాలలో దాదాపుగా దేశంలో దాదాపుగా 15 రాష్ట్రాలకు పైగా ఇదే అవలంబిస్తుంది. ఏదైతే మొదటి సంవత్సరం పరీక్షలు అనేవి లేకుండా మిగిలిన సెకండ్ ఇయర్ లో ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టడం అనే ఇదైతే ప్రతిపాదన అయితే నడుస్తున్న నేపథ్యంలో అక్కడ పాస్ పర్సంటేజ్ కావచ్చు లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి జేఈఈ మెయిన్స్ ర్యాంకులకి సాధించే వారి వివరాలు అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాబట్టి అటు విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సిలబస్ లో మార్పులు చేయడం వల్ల కూడా విద్యార్థులు దానికి సంబంధించి అంటే మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఇతర అంశాలకు, స్పెషల్ యాక్టివిటీస్ కి సంబంధించినంత వరకు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయడం, సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఇలా కొంత వెసులుబాటు అనేది దొరుకుతుందని తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చిన నేపథ్యంలో దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు విద్యావేత్తలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కాంతి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. 3 గంటలుగా అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ రేస్ ఒప్పందం జరగడంపై ఆరా తీస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 55 కోట్ల నిధుల బదలాయింపులో రూల్స్ ఎందుకు ఫాలో కాలేదని అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నించింది. ఎవరు చెబితే పరిమితి దాటి వ్యవహరించారు అంటూ ఆరా తీస్తోంది ఏసీబీ.
మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ కూడా 3 గంటలుగా కొనసాగుతోంది. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు 45.71 కోట్లు బదిలీ చేయడంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ కుమార్ A2 గాను, బిఎల్ఎన్ రెడ్డి A3 గా ఉన్నారు. ఇదిలా ఉంటే రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్నారు కేటీఆర్. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. శిలా, ఫార్ములా ఈ కార్ రేస్ లో 2 దర్యాప్తు సంస్థలు, ఇటు ఈడీ ఏసీబీ 2 కూడా విచారణ పర్వాన్ని కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు అయితే హాజరయ్యారు. ఇద్దరు విచారణకు హాజరు కావడం, ఇద్దరిని కూడా 3 గంటల నుంచి కూడా పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి కూడా దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హెచ్ఎండిఏలో జరిగినటువంటి 55 కోట్ల నిధుల బదలాయింపుకు సంబంధించి విదేశీ కరెన్సీకి మార్చడం, ఆ తర్వాత బదలాయింపులో ఆర్బీఐ రూల్స్ కూడా ఫాలో కాకపోవడం, దీనికి సంబంధించి ఇందు కారణంగా ఏదైతే 8 కోట్ల 6 లక్షల నిధులకు సంబంధించి ఏదైతే హెచ్ఎండిఏకి నష్టపరిహారం అయిందో ఆ పరిహారాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీర్చేసిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చింది. 8 కోట్ల నష్టపరిహారం వచ్చాకే ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేస్ లో నిబంధనలు పాటించలేదనేది ఇప్పటికే గుర్తించింది. ఆ తర్వాత ఏసీబీకి పంపడం, ఏసీబీ పంపిన తర్వాత ఏసీబీ గవర్నర్కి పంపడం, గవర్నర్ అనుమతి తర్వాత ఏసీబీకి ఫైల్స్ అన్ని కూడా సేకరణ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ చేసింది. A1 గా కేటీఆర్ ని, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని, A3 గా బిఎల్ రెడ్డి కూడా చేర్చింది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి స్పాన్సర్షిప్ ఏసీ నెక్స్ట్ కంపెనీ అనేది స్పాన్సర్షిప్ ఇచ్చింది సీజన్ 9 లో. సీజన్ 10కి వచ్చే వరకు స్పాన్సర్షిప్ ఉంటేనే ఈ ఏదైతే ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేవి జరిగాయి కాబట్టి ఎఫ్ఓ సంబంధించిన కంపెనీలకు స్పాన్సర్షిప్ కొంత నిరాకరించడం వల్ల, అనివార్య కారణాల వల్ల నిరాకరించడం, ఆ తర్వాత ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి 50 కోట్ల బదిలీలు అనేవి జరిగాయి. ఇవన్నీ కూడా అగ్రిమెంటు ఏదైతే సీజన్ 8, 9, 10, 11 ఇలా కొనసాగిద్దామని హైదరాబాద్ లో వీటన్నిటి కూడా హెచ్ఎండిఏ ప్లాన్ చేసిన నేపథ్యంలో, కానీ హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ సంబంధించి ఏదైతే కంపెనీ వెనక్కి తగ్గడంతో హెచ్ఎండిఏనే ముందుకొచ్చింది. స్పాన్సర్షిప్ సంబంధించి హెచ్ఎండిఏనే ఉంది. అయితే హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ ఉండడానికి కారణాలు ఏమేమి ఉన్నాయి, స్పాన్సర్షిప్ ఇవ్వడానికి కేటీఆర్ ఎలాంటి ఒత్తిడి చేశారు? ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా కేటీఆర్ ఫార్ములా ఈ ఆపరేషన్ ఎట్టకేలకు సీజన్ 10 ఇక్కడ నడిచేలా చూస్తామని కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భంలో వాటి ఎవిడెన్స్ కూడా పూర్తిగా వీడియోలను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఓకి సంబంధించిన డబ్బుల బదలాయింపులకు సంబంధించి అగ్రిమెంట్ కాకముందే డబ్బులు బదలాయింపులు జరిగాయి. ఒకవైపు బిజినెస్ రూల్స్ కూడా ఎటువంటి పాటించారు అనేది ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎఫ్ఓకి సంబంధించిన కంపెనీల లిస్టును కూడా ఇప్పటికే సేకరించింది. గ్రీన్కో కంపెనీ 2022లో స్థాపించబడింది. అతి తక్కువ సమయంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన సంస్థగా గ్రీన్కో ఉంది. అసలు ఎందుకు గ్రీన్కో కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది? గ్రీన్కో కంపెనీకి ముందస్తు ఎలాంటి ఏదైతే దీనికి సంబంధించిన అలాట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే గ్రీన్కో సంస్థ ఒకటే ఉందా, ఇంకా మిగతా వేరే సంస్థలు లేవా? గ్రీన్కో సంస్థకు కేటాయించడం వల్ల సీజన్ 10లో వెనక్కి తగ్గడం, ఆ తర్వాత ప్రభుత్వమే స్పాన్సర్షిప్ ఇవ్వడం, వీటన్నిటికి సంబంధించి ఇంకేమైనా ఒత్తిడి ఉందా? కేటీఆర్ సంబంధించి ఏదైతే ప్రెస్ మీట్ ముఖంగా చెప్పాడు కాబట్టి నిధుల బదలాయింపు విషయంలో కేటీఆర్ అధికారులపైన ఏమైనా ఒత్తిడి తెచ్చాడా అన్న కోణంలో ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంఏయుడిలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా గతంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఉన్నారు. అతని హయాంలో అతని ప్రభుత్వ ఖజానా నుంచి నిధులన్నీ కూడా బదలాయింపు జరిగాయి కాబట్టి, నిధుల దుర్వినియోగం జరిగింది కాబట్టి వీటి వెనుక ఏదైతే మార్గదర్శకాలు ఎందుకు ఫాలో కాలేదు? గతంలో చాలా హెచ్ఎండిఏ నుంచి ప్రొసీడింగ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటిలో ప్రొసీడింగ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బిజినెస్ రూల్స్ కూడా ఫాలో అయ్యారు. కానీ ఈ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించి ఈ ఎఫ్ఓ కంపెనీలకు బదలాయింపుల విషయంలో ఎందుకు రూల్స్ పాటించలేదన్న కోణంలో ప్రస్తుతమైతే ప్రశ్నల వర్షం అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ పైన ఏసీబీ ఏదైతే గురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ముఖ్యంగా చూసుకుంటే 50 కోట్ల నిధుల బదలాయింపుకు సంబంధించి ఏదైతే ఎఫ్ఓ సంబంధించిన ఆపరేషన్స్ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇక్కడ సీజన్ 10 నిర్వహించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది కాబట్టి దీని వెనుక హెచ్ఎండిఏ
స్పాన్సర్షిప్ ఇవ్వచ్చా, ఒకవేళ ఇస్తే ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలి? ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగానే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నిధులు బదలాయింపు అనేది జరిగింది. మరోవైపు విదేశీ కరెన్సీకి బదిలీ చేయడం, ఆ తర్వాత విదేశీ కరెన్సీ నుంచి ఇటు కంపెనీలకు విదేశీ కంపెనీలకు బదిలీ చేయడం, వీటన్నిటి వెనుక ఎవరున్నారు? కేటీఆర్ఏ ముందుండి ఒత్తిడి చేసి నడిపించారా? నిధుల బదలాయింపు విషయంలో రూల్స్ ఎందుకు ఫాలో కాలేదనేదే ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే ప్రశ్నిస్తా వస్తున్నారు. అయితే ఎంఏయుడిలో జరిగినటువంటి చాలా ఫైల్స్ అన్ని కూడా 10 కోట్లకు పైన ఫైల్స్ అన్ని కూడా ఇప్పటికే పరిపాలన అనుమతి ఉన్నాయి. కానీ ఈ ఫార్ములా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే పరిపాలన అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాన్ని ప్రస్తుతం ఈ కార్పొరేషన్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం అరవింద్ కుమార్ ని ప్రశ్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అరవింద్ కుమార్ ఏదైతే అతను ఎంఏయుడిలో చీఫ్ సెక్రటరీగా జాయిన్ అయినప్పటి నుంచి మొదలు ఇటు ఫార్ములా ఈ ఆపరేషన్ దాకా చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు సేకరించారు. కాబట్టి వాటి ఆధారంగా అయితే ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. కొన్నిటికి సమాధానం చెప్పడం, మరికొన్నిటికి అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రశ్నలకి ఏదైతే దాటవేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ అనేది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే నిధుల బదలాయింపు విషయంపైనే పూర్తిగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. సాయంత్రం వరకు అయితే ఈ ఏసీబీ విచారణ అనేది కొనసాగనుంది. మరోవైపు ఈడీకి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలన్నీ కూడా బిఎల్ రెడ్డి చేశారు. కాబట్టి బిఎల్ రెడ్డి విచారణ ఏ విధంగా ఏదైతే ప్రొసీడింగ్ సంబంధించి 2 విడతల వారిగా 22 కోట్లకు పైగా మొత్తం 55 కోట్ల బదిలీలు అనేవి జరిగాయి. కాబట్టి ఈ బదిలీలకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలు ఎందుకు రూల్స్ ఫాలో కాలేదు? ఒక చీఫ్ ఇంజనీర్ గా ఉంటూ డిపిఆర్ చేయడంలో కావచ్చు, ప్రొసీడింగ్లు నిర్వహించడంలో ముందుకు పంపడంలో ఫైల్స్ అన్ని కూడా చీఫ్ ఇంజనీర్ చేస్తారు. కాబట్టి బిఎల్ రెడ్డి ఎందుకు సిస్టమ్ ఫాలో కాలేదు? విదేశీ సంస్థలకు సంబంధించి బదలాయింపు చేసే క్రమంలో విదేశీ కరెన్సీగా మార్చడానికి వెనుక కుట్ర ఎవరున్నారు? విదేశీ కరెన్సీకి మార్చడం, ఆ తర్వాత ఫెమా చట్టం ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈడీ మొత్తం 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. 50/1, 50/2 తో పాటు ఫెమా చట్టంలోని మరో 2 చట్టాలకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసింది. కాబట్టి వీటి ఆధారంగా ఫెమా చట్టం ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి ప్రస్తుతం బిఎల్ రెడ్డిని కూడా ఒకవైపు విచారిస్తుంది. ప్రస్తుతం 2 దర్యాప్తు సంస్థలు ఇద్దరి అధికారులను అయితే విచారిస్తుందని చెప్పుకోవచ్చు. బిఎల్ రెడ్డికి సంబంధించి ప్రొసీడింగ్ కాపీలకు సంబంధించి వ్యవహారాలపై ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ప్రొసీడింగ్ కాపీలు నిధుల బదలాయింపుకు సంబంధించి విడుదల చేయడం, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు బిఎల్ రెడ్డిని అయితే ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ఇద్దరి అధికారుల విచారణ అనేది కొనసాగనుంది. శీలా. రైట్, థ్యాంక్ యూ అమర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.